నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. నీళ్లు లేకపోతే కన్నీళ్లకు సైతం నోచుకోలేం. ఎందుకంటే కన్నీళ్లలో ఉండేది నీళ్లే కదా. అందుకే పంచభూతాల్లోనూ జలానికి అగ్రస్థానమే. జలరహిత సమాజాన్ని ఊహించుకోవడమే భయంకరంగా ఉంటుంది. నీళ్లు ఎన్నో రీతుల్లో మనకు లభ్యమవుతాయి. భూగర్భ జలాలు, చెరువులు, కాలువలు, సెలయేర్లు. ఇక జీవజలాలుగా నదుల పాత్ర అందరికీ తెలిసిందే. పరోపకారం కోసం చెట్లు, గోవులు, ఇతర పశుపక్షాదులు ఉన్నాయని మనకు తెలుసు. పరోపకారంలో నదుల పాత్ర అమోఘం. చుక్క నీటిని నది తాగకపోయినా సకల ప్రాణి కోటికి జీవజలాలు అందిస్తుంది. సృష్టిలోని చెట్టు, పుట్ట, నది, సముద్రం అన్నింటికీ హైందవ సంప్రదాయంలో గౌరవ స్థానం ఉంది. నదులకైతే పవిత్ర దైవస్థానమే కల్పించింది. 12 ప్రధాన నదులకు పుష్కరాలు వస్తాయి. అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ, పూర్ణ కుంభమేళ. ఇలా కుంభమేళాలను నదులకు నిర్వహిస్తారు. జలస్నానం పుణ్యప్రదం, నదీ స్నానం మహాపుణ్యప్రదం, పుష్కర స్నానం అపార పుణ్యఫలం. అయితే ఒక్కో నదిలో స్నానం ఆచరిస్తే ఒక్కో తరహా పుణ్యం లభిస్తుందని పురాణ పెద్దలు, పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు. భూమి మీద బతకాలంటే తిండి, బట్ట, ఇల్లు ఉండాలని రోటీ, కపడా, మఖాన్ అని సాధారణంగా చెబుతుంటాం. అయితే అసలు ప్రాణం నిలబడాలంటే వెంటనే కావాల్సింది నీరు, గాలి. గాలి, వాన లేకపోతే కథే లేదు అంటారు. ఏదో పోలికకు ఈ సామెత పాడినా గాలి, నీరు లేదంటే ఏమీ లేనట్టే లెక్క. నీటి ఆవశ్యకత విషయానికొస్తే ఠక్కున నదుల మాటే వస్తుంది. తీయటి జీవజలాలు మనకు సంతృప్తిగా అందజేసి ఆ నది ఉప్పు సముద్రం పాలవుతుంది. నదుల్లో 12 నదులకు 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయంలో పుష్కర నదిలో పుణ్యస్నానం ఆచరిస్తే సమస్త పుణ్యఫలాలు దక్కుతాయని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి. సింహం అంటే అగ్రం, అగ్రపీఠం, అగ్రస్థానం. ఇలా అన్నింటా ప్రథమ తాంబూలం అందుకునేది సింహం. అందుకే సింహభాగం అని అంటూ ఉంటారు. ఆ సింహరాశిలోకి గురుడు ప్రవేశిస్తే వచ్చేదే గోదావరి నదీ పుష్కరాలు. ఆ గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడు కాక ఆ పై సంవత్సరం రానున్నాయి. కన్యారాశిలో గురుడు ప్రవేశిస్తే కృష్ణానదికి, తులారాశిలో గురుప్రవేశం జరిగితే కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. వృశ్చికంలో భీమరథి నదికి, ధనురాశిలో బ్రహ్మపుత్ర నదికి ఈ పుష్కరాలు వస్తాయి. ఉపనదిగా ఉండి ప్రధాన నదులతో పోటీ పడేది, పుష్కర నదుల్లో స్నానం పొందినది ఏదంటే తొలుత తుంగభద్రా నది పేరునే చెబుతాం. ఎందుకంటే కృష్ణానదికి ఉపనదిగా ఉండి కొంతమేర స్వయం ప్రతిపత్తితో పెద్ద నది మాదిరిగా తన సత్తాను చూపించి తిరిగి తన మాతృదైన కృష్ణలో కలిసి ప్రవహించేది తుంగభద్రా నది. మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి సన్నిధిలో సైతం తన పరవళ్లు తెలియచేస్తూ తుంగభద్ర ప్రవహిస్తుంది. ఇటీవల గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా మంత్రాలయం తుంగభద్రా నదిలో ఎందరో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. అన్నింటా తన ప్రత్యేకతను చూపే తుంగభద్రను పోలికలో గంగానది సన్నిధినే నిలబెట్టారు. గంగా స్నానం, తుంగాపానం అనేది నానుడి. అంతటి తీయటి అమృత జలాలు అందించే తుంగభద్ర పుష్కరాలు గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వస్తాయి. కుంభరాశిలో గురు ప్రవేశం జరిగినప్పుడు సింధు నదికి పుష్కరాలు రాగా, చివరగా మీనరాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ప్రాణహితకు పుష్కరాలు వస్తాయి. గోదావరి నదికి ఉపనదిగా ఉండి పుష్కరాలలో స్నానం సంపాదించిన నది ప్రాణహిత. శరీర శుభ్రతకు, దేహం మిలమిల మెరిసే ఛాయకు స్నానం చేస్తాం. గృహాల్లోని నూతులు, కుళాయిలు, బోరింగుల వద్ద స్నానాలు చేసినా, కాలువలు, తటాకాలు, సెలయేర్లలో స్నానం చేసినా పుణ్య నదుల పేర్లు తలుచుకుని తలారా చేయాలని పెద్దలు చెబుతారు. ఆ నదీ ప్రాంతానికి వెళ్లి స్నానం చేస్తే అవకాశం లేనివారు ఈ రీతిన పవిత్ర నదీ శ్లోకం చదువుకుని స్నానం చేయాలని చెబుతున్నారు.
పోషించేది, పుష్టినిచ్చేది పుష్కరం అని పెద్దలు చెబుతారు. సమస్త దేవతలు, పితృదేవతలు పుష్కర కాలంలో ఆ పుష్కర నది వద్దకు వస్తారని చెబుతారు. పుష్కరాలు 12 రోజుల్లో ఏ సమయంలో స్నానం చేసినా పుష్కర ఫలం లభిస్తుంది. ఏడాది పొడవునా గురువు ఆ పుష్కర పుణ్యనదిలో ఉంటాడు. అయితే పుష్కర సంవత్సరంలో అపహరణం వేళ కొన్ని గడియలు పుష్కర స్నాన ఫలం ఉంటుందని పెద్దలు చెబుతారు. ఆ గడియలు ఎప్పుడు వస్తాయో తెలియనందున దానిని పరిగణలోకి తీసుకోలేం. అందుకే పుష్కరాలు 12 రోజులలో పుష్కర పుణ్యస్నానాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. పుష్కర కాలంలో కొన్ని మూగజీవాల సైతం నిష్టగా వ్యవహరిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. త్రిషణవ స్నానం అంటే 3 విధాలుగా చేసే స్నానం. ఈ స్నానం ద్వారా అన్ని విధాలా మానవుడు శుద్ధి అవుతాడని పెద్దలు చెబుతారు. ప్రతిక్షణం జలాల్లో తేలియాడే మత్స్యాలు పుష్కర కాలంలో త్రిషణవ స్నానం ఆచరిస్తాయని పురాణ పెద్దలు ప్రవచిస్తున్నారు. కొన్ని రకాల పక్షులు ఆహారం తీసుకోకుండా స్నానం మాత్రం ఆచరిస్తాయని అంటారు. అదే రీతిలో కొన్ని జంతువులు పుష్కర నదుల్లో జలక్రీడలు సాగిస్తాయని చెబుతున్నారు. ఉత్తరాయణం, దక్షిణాయనం ఈ 2 దేవగణాలకు ఏకదినం కాగా ప్రాణకోటికి ఏడాది కాలం. భానోర్మకర సంక్రాంతి షణ్మాస్మాం ఉత్తరాయణ అంటారు. ఉత్తరాయణం 6 నెలలను పుణ్యకాలంగా పరిగణిస్తారు. కర్కాటేస్తు తదైవ సాత్యాత్ షణ్మాస దక్షిణాయనం అని. ఇది దేవతల రాత్రికాలం కాబట్టి చీకటి కాలం అని చెబుతారు. అయితే విచిత్ర విషయం ఏమిటంటే మొత్తం పండుగలు, పర్వదినాలు అధికంగా వచ్చేది దక్షిణాయనంలోనే. పండుగలే కాక పితృదేవతల మహాలయ పక్ష దినాలు దక్షిణాయనంలోనే వస్తాయి. ఉత్తరాయణ, దక్షిణాయనాలు ఎలా తెలుస్తాయి అనే విషయాన్ని పెద్దలు వెల్లడించారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించింది మొదలు 6 నెలలు ఉత్తరాయణం. అలాగే కర్కాటకంలో ప్రవేశించిన మొదటి 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తే ఉత్తరాయణం. ఉత్తర దిశ నుండి దిశ మార్చుకుని భానుడు దక్షిణం వైపు ప్రయాణం సాగిస్తే అది దక్షిణాయనం అని కూడా పెద్దలు తెలియచేస్తున్నారు. ఉత్తమంచ నదీ స్నానం, మధ్యమంచ తటాకతే, అధమం కూపస్నానంచ భాండాస్నానేన కిం ఫలం అనే సుభాషిత శ్లోకం ఒకటుంది. దీని అర్థం నదీ స్నానం ఉత్తమోత్తమైనదని, చెరువు స్నానం మధ్యమమైనదని, బావి నీటి స్నానం అధమమైనదని ఈ శ్లోకం చాటి చెబుతోంది. ఇక బకెట్, గిన్నె, తొట్టెల స్నానం ఏం ఫలం ఉంటుందని శ్లోకం చివరి పాదం ప్రశ్నిస్తోంది. అయితే పుణ్యఫలాలు లేకపోయినా శరీర శుభ్రతా ఫలాలు ఏ స్నానం వల్లనైనా పొందించవచ్చు. స్నాన శుభ్రతా ఫలాలతో పాటు పుణ్యఫలాలు భాండ, బావి స్నానాల ద్వారాను పొందాలంటే వేదోక్తమైన మార్గం లేకపోలేదు. అదేమిటంటే ఆ పుణ్యనదుల నామధేయాలు తలుచుకుంటూ ఎక్కడ స్నానం చేసినా ఆ పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు చెబుతున్నారు. గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకం చదువుకుని స్నానం చేస్తే ఆ పుణ్య నదీ స్నాన ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇదే రీతిలో మరికొన్ని నదీమ తల్లుల శ్లోకాలు పఠించి నదీ స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలాలు లభిస్తాయని అంటున్నారు. పుష్కరే స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి అని పెద్దలు తెలియచేస్తున్నారు. నారము అంటే నీరు. నీరు నదీ రూపంలో ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రవాహాన్ని నారాయణుడిగా భావించి పుణ్యస్నానాలు చేస్తాం. శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తాం. దాహార్తి తీర్చుకోవడానికైనా, నిత్య వాడకాలకైనా, శుభకార్యాలకైనా, అశుభకార్యాలకైనా, ఆహారం భుజిస్తున్నప్పుడైనా, ఫలహార భోజనాలు పూర్తయ్యాక చేతులు కడుక్కోవడానికైనా, ఎప్పుడైనా ఎక్కడైనా నీళ్లు ఉండి తీరాల్సిందే. అన్నింటా అత్యావశ్యకమైన నదులు మానవాళికి, పర్యావరణానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. చుక్క నీరు తాను సేవించకుండా మనకు తియ్యటి నీళ్లు అందజేసే నదీమ తల్లి చివరకు ఉప్పు సముద్రం పాలవుతుంది. ఇదే కదా నదీనాం సాగరో గతి అంటే అర్థం. ఇంతటి విశిష్ట నదుల్లో స్నానం ఆచరిస్తే అపార పుణ్యఫలాలు వస్తాయని మనకు తెలుసు. అయితే ఏ నదిలో స్నానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఇప్పుడు చూద్దాం.
ప్రధానంగా గంగానదిలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదమని, అది సాధ్యం కానిచో ఏదైనా నదిలో స్నానం చేసినా పుణ్యఫలమేనని అంటారు. నదీ స్నానం సర్వపాపహరణం అని హిందూ మత గ్రంథాలు ఘోషిస్తున్నాయి. సర్వపాప పరిహారార్థం గంగా స్నానం కరిష్యే అనుకుంటూ సాధారణంగా స్నానం ఆచరిస్తాం. అయితే పుష్కరాల సమయంలో ఆ నదీమ తల్లిని స్మరించుకుంటూ సర్వపాప నివారణార్థం పవిత్ర పుష్కర నదీ స్నానం కరిష్యే అని స్నానాధికాలను ముగిస్తాం. నదీ స్నానం బ్రహ్మముహూర్తంలో లేదా మధ్యాహ్నం 12 గంటల్లోపు చేయడం మంచిదని పెద్దలు చెబుతున్నారు. నదీ స్నానం వల్ల పాపాలు తొలగిపోయి మనస్సు, శరీరం పవిత్రమవుతాయని అంటున్నారు. ఇదే కాక పుణ్య నదీ స్నానం, పుష్కర నదీ స్నానం వల్ల సమస్త పాపాలు పోవడమే కాక మోక్షం సిద్ధిస్తుందని చెబుతున్నారు. నదీ స్నానానికి ముందు, తరువాత గంగా స్తోత్రం పఠిస్తే మరింత ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు తెలియచేస్తున్నారు. సర్వపాపహరణం నదీ స్నానం అనేది పెద్దల మాట. అయితే ఏ నదిలో ఏ తరహాలో స్నానం చేస్తే ఏ పుణ్యఫలం సిద్ధిస్తుంది అనే విషయాన్ని కొందరు ధార్మిక గురువులు వివరిస్తున్నారు. గంగానదిలో స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు హరించిపోతాయని, సమస్త పుణ్యాలు సిద్ధిస్తాయని సర్వ పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇక దక్షిణాది గంగగా పేరున్న గోదావరి నదిలో ఒకసారి స్నానం చేస్తే 100 సంధ్యావందనాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణానదిలో స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సిద్ధిస్తుందని అంటున్నారు. తుంగభద్ర నదిలో స్నానం చేస్తే సత్యలోక ప్రాప్తి సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నారు. నర్మదా నదిలో స్నానం చేస్తే మదిలో కోర్కెలు సిద్ధిస్తాయని, దేహ త్యాగానంతరం విష్ణులోకం ప్రాప్తి కలుగుతుందని తెలియజేస్తున్నారు. ఇక పుష్కర కాలంలో ఆయా నదులలో స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పుష్కరాలకు సంబంధించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. పాపాలు పోగొట్టుకోవడానికి ప్రాణికోటి నదీ స్నానం ఆచరిస్తూ ఉండడంతో ఆ పాప కాలుష్యాలు నదులు, నదీమతరులకు శాపకారకాలు అవుతున్నాయి. స్వచ్ఛమైన జీవజలాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి చలించిన ముద్గలుడనే ముని పుంగవుడు పరమశివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఆ భక్తుని తపోనిష్టకు మెచ్చి లోకహితమైన ఆ ముని కోరికకు సంతోషించి తన అష్టసిద్ధుల్లో ఒకటైన జలతత్వ సిద్ధిని ఆ మహామునికి ప్రసాదిస్తాడు. దీంతో ఆ ఋషి జలరూపంలో మారి పుష్కర నామధేయంతో కీర్తింపబడతాడు. జలరూపంలోని పుష్కరిని బ్రహ్మ లోక కళ్యాణార్థం తన కమండలంలో ఉంచుకుంటాడు. అయితే గౌతమ మహర్షి ఇల్లాలి విషయంలో ఇంద్రుడు చేసిన తప్పిదానికి దేవేంద్రుడు శాపానికి గురవుతాడు. దేవగురువు బృహస్పతికి ఇంద్రుడు తన బాధ తెలిపి శాప విమోచనానికి మార్గం చెప్పమని వేడుకుంటాడు. అప్పుడు బృహస్పతి ఇంద్రుణ్ణి బ్రహ్మ వద్దకు తీసుకెళతాడు. బ్రహ్మ మందాకిని అనే సరస్సు సృష్టించి అందులో పుష్కర జలం ప్రవేశపెడతాడు. పుష్కర జలంతో పావనమైన మందాకినిలో ఇంద్రుడు స్నానం ఆచరిస్తాడు. దీంతో ఇంద్రుని వికృత రూపం పోయి అందాల చంద్రుడి మాదిరిగా పూర్వస్థితికి చేరుకుంటాడు. దేవగణాలకు గురువైన తన వద్ద పుష్కర జలం ఉంటే సర్వశ్రేయోదాయకంగా ఉంటుందని బృహస్పతి బ్రహ్మకు చెబుతాడు. బ్రహ్మదేవుడు దీనికి సుముఖత చూపినా పుష్కరుడు తాను బ్రహ్మలోకం వేయడానికి ససేమిరా అంటాడు. అయితే ఒక షరతుకు అంగీకరిస్తే తాను బృహస్పతి చెంత ఉంటాను అంటాడు. అదే బృహస్పతి ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నదిలో 12 రోజుల పాటు తాను ఉంటానని, ఆ 12 రోజులలో ఏ ప్రాణి పుష్కర పుణ్యస్నానం ఆచరించినా ఇహపర సౌఖ్యాలకు అర్హులు అవుతారని చెబుతాడు. దీనికి అందరి ఆమోదం లభిస్తుంది. బృహస్పతి ఒక్కో రాశి ప్రవేశంతో ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. తొలుత మేషరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు గంగానదికి, చివరన మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహితకు పుష్కరాలు వస్తాయి.
నదీ స్నానంతో శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది. అయితే నదీ స్నానఫలం సంపూర్ణంగా సిద్ధించాలంటే ధర్మశాస్త్రాలు నిర్దేశించిన నియమాలు పాటించాల్సి ఉంటుందని ధార్మిక పెద్దలు చెబుతున్నారు. గృహంలో ఉన్నప్పుడే స్నానాధికాల విషయంలో ఎన్నో సూత్రాలు పాటించాల్సి ఉంది. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవాలి. ప్రధానంగా స్నానం చేశాకే వంట చేయాలి. స్నానరహిత భోజనం పాపహేతువు అవుతుంది. ఇంట్లోనే ఇన్ని నియమాలు ఉన్నప్పుడు పుణ్యనదుల్లో స్నానం చేసేటప్పుడు ఇంకెంత నిష్ఠాగరిష్టంగా ఉండాలో చెప్పేదేముంది? బ్రాహ్మీ ముహూర్త సమయంలో నదీ స్నానం చేయడము ఉత్తమోత్తమం. లేదంటే సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12 గంటల లోపున నదీ స్నానం చేసినా ఉత్తమమే. అపహారణం దాటాక నదీ స్నానం ప్రయోజన శూన్యమని, నిష్ఫలమని శాస్త్రం ఘోషిస్తోంది. రాత్రి సమయాల్లో నదీ స్నానం నిషిద్ధం. ఎందుకంటే దేవతాగణాలు, గంధర్వ, యక్షగణాలు నదీ పరిసరాల్లో ధ్యానముద్రలో ఉంటారని, వారికి ధ్యానభంగం చేయడం పాపానికి హేతువు అవుతుందని పురాణ పెద్దలు అంటున్నారు. సరస్వతీ నది పుష్కరాలు పూర్తయ్యాక యమునా నది పుష్కరాలు రానున్నాయి. 2026లో జూన్ 2 నుండి జూన్ 13 వరకు యమునా నది పుష్కరాలు జరగనున్నాయి. యమునా నది పుష్కరాల అనంతరం వచ్చేవే గోదావరి నది పుష్కరాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2027 జూలై 23 నుండి ఆ ఏడాది ఆగస్టు 3వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అయితే గోదావరి అన్న, గోదావరి పుష్కరాలు అన్న టక్కున గుర్తొచ్చేది రాజమహేంద్రవరమే. తెలుగు రాష్ట్రాలలో గోదావరి తల్లి చెంతన ఎన్నో స్నానఘాట్లు, దేవళాలు, పితృదేవతల ఆరాధనా పిండ ప్రధాన ప్రదేశాలు ఉన్నా రాజమండ్రి గోదావరి స్నానాలపైనే అధిక శాతం మంది భక్తుల దృష్టి సారించి ఉంటారు. ఈ కారణంగా రాజమండ్రికి తాకిడి అధికం కావచ్చనే దృష్టితో రాష్ట్రంలో ఎక్కడ గోదావరి ఉన్నా అక్కడ పుణ్యస్నానం ఆచరించవచ్చునని, ఏ గోదావరి ఘాట్లో చేసినా పుణ్యప్రాప్తి కలుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంసిద్ధం కాబోతోందని తెలిసింది. ధార్మిక గురువులు, ఆధ్యాత్మిక స్రష్టలు, పురాణ ప్రముఖులు, జ్యోతిష్య పండితులు, ఘనా పార్టీలతో ఈ మేరకు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. రాబోయే గోదావరి పుష్కరాలపై ఇప్పటి నుండే సర్కారు దృష్టిని సారించి అందుకు అనుగుణంగా చర్యలను చేపడుతోంది. వచ్చే గోదావరి పుష్కరాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 8 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కరాలకు వస్తారని ఏపీ సర్కారు అంచనా వేస్తోంది. గత గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనల దృష్టిలో ఉంచుకుని ఆ పొరపాట్లకు మళ్లీ తావు లేకుండా చర్యలు చేపట్టనున్నారు. గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం 904 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు సమాచారం. పుష్కర భక్తుల సౌకర్యాల కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్కు 271.43 కోట్ల రూపాయలు కేటాయిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుండి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని, ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. అఖండ గోదావరి పుష్కరాలు 2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ సైతం సిద్ధమైనట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు పుష్కర దినాల్లో రోజుకు సగటున 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు పుష్కర ఏర్పాట్ల సమీక్షలు చేస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లతో పాటు మరో 4 కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి
904 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రతిపాదించారు. కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి 456.5 కోట్ల రూపాయలు, R&B రోడ్లు, బ్రిడ్జీల అభివృద్ధికి 678.76 కోట్ల రూపాయల ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా పుష్కర ఘాట్ల కోసం కావలసిన నిధులపై అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. నిధుల సమీకరణతో పాటుగా గోదావరి తీర ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ కూడా రూపొందిస్తున్నారు. తాగునీరు, సాగునీరు, సాగుకు నీటిపారుదల, విద్యుత్, మత్స్య సంపద, ఇతర జలచరాలు, పరిశ్రమలు, వినోదం, పర్యావరణం, రవాణా, పడవలు, నౌకలు, ఆనకట్టలు, ఖనిజాలు, నిక్షేపాలు, ఇలా ఎన్నని వర్ణించగలం నదీ వైభవాన్ని. అసలు సృష్టికి ముందు నుంచి ఉన్నవి జలాలే అని, అవి నదీ జలాలే అని పురాణ పెద్దలు చెబుతున్నారు. కుంభమేళాలు, పుష్కరాలు నదీమతలులకు మరింత వన్నె తెస్తాయి. భక్తజనులకు మహత్తర పుణ్యఫలాలు అందిస్తాయి. ఏ జలాన్నైనా గంగా అని అంటాం. ఉత్తరాదిన గంగా నదికి ప్రముఖ స్థానం ఉండగా దక్షిణాది గంగా నదిగా గోదావరి నదికి పేరుంది. ఆ గోదావరి నదికి వచ్చే ఏడాది కాక ఆపై ఏడాది పుష్కరాలు రానున్నాయి. విచిత్రం ఏమిటంటే గోదావరి పుష్కరాలు అంటే విశ్వ నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడం ప్రతి పుష్కర క్రతువులో జరుగుతోంది. ఇప్పటి నుంచే అప్పటి పుష్కరాలు వైభవంగా నిర్వహించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల సర్కార్లు సన్నాహాలు చేస్తున్నాయి. ఇది వాళ్ళ భక్తిప్రదం కార్యక్రమం.